వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్లో తొలి విడత పోలింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల టీఎంసీ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్పై దాడి జరిగింది. బీజేపీ అభ్యర్థిని పిడిగుద్దులు గుద్దారు టీఎంసీ కార్యకర్తలు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు వెనక్కు తగ్గలేదు. తప్పించుకొని పొలంలోకి పరిగెత్తారు బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు సుబేందు సర్కార్. స్థానికులతో బీజేపీ అభ్యర్థితో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిగెత్తించి దాడి చేశారు టీఎంసీ కార్యకర్తలు. पोलिंग एजेंट तुम्हारा साहस पोलिंग एजेंट अभी लग जाएगा पोलिंग एजेंट तुम्हारा साहस पोलिंग एजेंट कर दिखे साला এত বড় সাহস ওরে বাচ্চা পোলিং এজেন্ট তারাই দিবে এত বড় সাহস দাদা এখানে কি হয়েছিল পোলিং এজেন্টে ঢুকতে দেয়নি তাড়াচ্ছে এত বড় সাহস কি মনে করেছে শুধুমাত্র তৃণমূলে পোলিং এজেন্ট আছে এত বড় সাহস আরে পোলিং এজেন্ট দিতে দিবে না কেন పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల్లో పరిస్థితి రణరంగంగా మారింది. నియోజకవర్గాల్లో అన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ని పరిగెత్తించి టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినటువంటి వైనం, పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, పశ్చిమ బెంగాల్ మొదటి విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రణరంగంగా వెస్ట్ బెంగాల్లో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ రణరంగంగా మారింది. టీఎంసీ బీజేపీ కార్యకర్తలు సై అంటే సై అంటూ ఎదురుదాడులు చేసుకునే పరిస్థితి ఉంది. మరో చోట ఎంఐఎంతో పాటు టీఎంసీ కార్యకర్తల మధ్య విభేదాలు, మరో చోట ఏజేయూపీతో కబీర్ పార్టీకి సంబంధించిన నేతలతో విభేదాలు, వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంటున్నాయి. దాడులు, ప్రత్యక్ష దాడులతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రణరంగం తలపిస్తుంది. నేరుగా టీఎంసీ కార్యకర్తలు వెస్ట్ బెంగాల్ బీజేపీ అభ్యర్థి కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో వాగ్వాదానికి దిగారు. అయితే అక్కడే ఉన్న టీఎంసీ కార్యకర్తలు కోపోద్రిక్తులై నేరుగా బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ పై దాడి చేశారు. తరిమి పొలాల వెంబడి కొట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. మనకు స్పష్టంగా విజువల్లో కనపడతా ఉంది. పోలీసులు సుబేందు వెంట పరిగెత్తి అతన్ని కాపాడి అక్కడ పోలింగ్ కేంద్రాల నుంచి రక్షించి ఆ పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి ఆయన్ను పంపివేయడం జరిగింది. అయితే ఇదే పరిస్థితి బెంగాల్లో 152 నియోజకవర్గాల్లో ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతాలు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే ముర్షిదాబాద్ లో వరుసగా వరుసగా ఏజేయూపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే కబీర్ నేరుగా వ్యాఖ్యానించారు. కబీర్ నేరుగా ఎలక్షన్ సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల్లో ఒక్కసారి మనం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. ఉదయం నుంచి మురళి, ముర్షిదాబాద్ పోలింగ్ కేంద్రాలుగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ ఏజేయూపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదము, దాడులు, ప్రతిదాడులు జరిగినాయి. ఇలా వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ ఏదైతే ఉద్రిక్తంగా మారుతుంది. ఇప్పటికే దాదాపు 64% పోలింగ్ అయినప్పటికీ, పోలింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితి తగ్గలేదు. కొన్ని చోట్ల
పోలింగ్ కేంద్రానికి ప్రజలు వస్తుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ టీఎంసీ నేతలపైన ఫిర్యాదు చేస్తున్నారు. మరోపక్క ఏజేయూపీ పైన కూడా టీఎంసీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దాడులు దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 152 నియోజకవర్గాల్లో ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. ఎన్నికల సంఘం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఇక్కడ టీఎంసీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, ఏజేయూపీ కానీ పలు పార్టీకి సంబంధించిన నేతలు ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీఎంసీ కార్యకర్తలను అదుపు చేయలేకపోతున్నారు. మరోపక్క బీజేపీ నేతలు సై అంటే సై ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. పోలీసులకు, కేంద్ర బలగాలకు ఈ ఎన్నికలు నిర్వహించడం ఒక సమస్యాత్మకంగా మారింది. ప్రతి సందులోనూ ప్రతి నలుగురు గుమ్మికూడిన చోట కూడా పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, మరోపక్క ఏజేయూపీ కార్యకర్తలు కానీ వెనక్కి తక్కిన పరిస్థితి లేదు. ఎందుకు ఆ నియోజకవర్గాల్లో పర్టికులర్గా పోలీసులు కిరణ్ ఎందుకు పోలీసులు కూడా కొన్ని చోట్ల చేతులు ఎత్తేశారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి ఆ పరిస్థితులకు సంబంధించి? మురళి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో రణరంగం జరగలేదు అంటే దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేస్తారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం ఆషామాషి కాదు. ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలకి ఇదొక విషమ పరీక్ష. ఏ సందులో అయినా ఏ నలుగురు కార్యకర్తలు గుమ్మిగూడినా బీజేపీ, టీఎంసీ, ఏజేపీ, ఎంఐఎం పలు ఇతర పార్టీలకు సిపిఐ, సిపిఎం ఏ కార్యకర్తలు గుమ్మిగూడినా పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకప్పుడు సిపిఎం కంచుకోటలు, ఒకప్పుడు సిపిఎం కార్యకర్తలు బలంగా ఉన్నారు. వారు ముష్టి యుద్ధాలకు దిగేవారు. ప్రస్తుతం ఆ పాత్ర, సిపిఎం పాత్రను నేరుగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కుమార్గంజ్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్ళిన అభ్యర్థిని తరిమి కొట్టారు. అక్కడ ఉన్న స్థానికులతో తీవ్రంగా ఆగ్రహంగా మాట్లాడడంతో టీఎంసీ కార్యకర్తలు కోబోజుకులయ్యారు. ఆ అభ్యర్థిని కూడా పొలాల వెంబడి మనం చూస్తూనే ఉన్నాం. పొలాల వెంబడి తరిమి వెంటాడి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు బెంగాల్లో జరగడం అత్యంత సర్వసాధారణం. బెంగాల్ ఎన్నికల్లో రణరంగం జరగలేదు అంటే అది ఒక ఆసక్తికరమైన విషయం తప్పితే బెంగాల్ ఎన్నికల్లో ప్రతి సందు, ప్రతి గొంతులో కూడా యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు చెదరగొడుతున్నారు. ఎక్కడికెక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఓటర్లని ఎన్నికల సంఘం తరలిస్తుంది. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల సంఘం పిలిపించింది. అయినప్పటికీ కూడా ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. రణరంగం తలపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. 6 గంటల తర్వాత ఎవరైనా 6 గంటల సమయంలో ఎవరైనా పోలింగ్ క్యూలో ఉంటే వారికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఒక సవాల్ మారింది. ఆయా నియోజకవర్గాల్లో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ముష్టి యుద్ధాలు, నేరుగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఎన్నికల సంఘంతో వాటి పోలీసులు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే చూడాలి మొదటి విడత ఎన్నికల్లో ఏమాత్రం పోలింగ్ శాతం నమోదవుతుందో వేచి చూడాలి. ఈ నెల 29న రెండో విడత ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను 2 విడతలుగా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అంటే ఈ దాడుల వల్ల ఆయా పార్టీలకు సంబంధించి ఓటింగ్ లో ఏమైనా ప్రభావితం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు? మురళి, ఇక్కడ ప్రధానంగా టీఎంసీ పైన ఇటు బీజేపీ, అటు ఏజేయూపీ, ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా నేరుగా ఆరోపణలు చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దాడులకు దిగడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు ప్రజలు రావడం లేదంటూ వారు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పోలింగ్ దాదాపు 64% పోలింగ్ అరవడంతో పోలింగ్ శాతం పెరుగుతూ ఉంది. ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపించినట్టు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు రాకపోతే అంత స్థాయిలో భారీ పోలింగ్ నమోదు కాదు అంటూ టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా స్థానికంగా ఉన్న విభేదాలు, స్థానికంగా టీఎంసీతో పాటు బీజేపీ నేతల మధ్య విభేదాలు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఉన్న విభేదాలు, ఆయా పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, చిన్న సంఘటనలు చిలికి గాలికి వాడడం, దాడులు, ప్రతిదాడులు పశ్చిమ బెంగాల్ జరగడం అత్యంత సాధారణమైపోయింది. ఏదైతే సీఎంగా ఉన్న మమతా బెనర్జీ నేరుగా ఏదైతే ఈది పోరాటాలకు దిగిన నేపథ్యం ఉంది, చరిత్ర ఉంది. ఏ చిన్న ఇష్యూ జరిగినా కేంద్రంతో ఆమె
నడివీధిలో నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంటుంది. సర్ ప్రక్రియ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుతో పాటు ఈసీ పైన ఆరోపణలు చేయడం, ఇలా వరుస సంఘటనలన్నీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఉద్రిక్త పరిస్థితి దారి తీశాయి. మరోపక్క మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ కోట పైన, మమతా కోట పైన బీజేపీ జెండా ఎగురుతుందంటూ ఇప్పటికే అమిత్ షా, మోడీ ప్రకటించారు. మరోపక్క మీరు కాదు భగవంతుడి దిగి వచ్చిన నన్ను ఓడించలేరంటూ నేరుగా మమతా బెనర్జీ బీజేపీని కౌంటర్ చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే మరో బీహార్ లా తయారవుతుంది బెంగాల్ అంటూ పదే అటు మైనారిటీలను ఇటు మహిళలను ఆకట్టుకోవడానికి విషయ ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ. అయితే చూడాలి మరో విడత ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయో. మనం ఈ నెల 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. మే 4న తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బెంగాల్లో తొలి విడత పోలింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1-2 నియోజకవర్గాలు కాదు, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది అనేటువంటి మాట. సుబేందు సర్కార్ అనేటువంటి బీజేపీ అభ్యర్థిని టీఎంసీ కార్యకర్తలు పరిగెత్తించి దాడి చేయడం, ఇమీడియట్గా కూడా పోలీసు అక్కడ ఉన్నప్పటికీ కూడా వారి మీద పిడిగుద్దులు గుడిపిస్తున్నారు అని అంటే టీఎంసీ నేతలు బీజేపీ నేతల మీద ఏ స్థాయిలో పగబట్టారనా, లేకపోతే కక్షగట్టారని చెప్పాలా, లేకపోతే పార్టీల మధ్య ఆ స్థాయిలో రాజకీయం నడుస్తోందా అనేది యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి, పక్కన ఒక పోలీసు ఉన్నప్పటికీ కూడా టీఎంసీ కార్యకర్తలు ఆపి మరీ అడ్డగించి మరీ పిడిగుద్దులు కురిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అనేటువంటి మాట. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు అక్కడ పహారా కాస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అదుపులో లేదు. టీఎంసీ కార్యకర్తల్ని ఆపేటువంటి సిచ్యువేషన్స్ లేవు. కొన్ని చోట్ల చేతులు ఎత్తేసారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్నికల సమయం ముగిసే వరకు ఇంకెన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.